మీదికి రప్పించను, అబీమెలెకు మీదకి. అంటే మనుష్యులైన వాళ్ళు అందరినీ ఇతడు చంపుకొస్తున్నా, ఇప్పుడు చదవబడిన పాఠ్యభాగంలో అబీమెలెకు తన సైన్యముతో ఏ షెకెము వారు ఇతన్ని రాజును చేయటానికి ఒప్పుకున్నారో ఆ షెకెము వారందరూ కూడా వేరైపోయి దేవుని యొద్ద నుండి దురాత్మొచ్చి వాళ్ళని విడగొట్టినప్పుడు వాళ్ళు విడిపోయిన వారై, అబీమెలెకు రాజెవడు, అతడు మనల్ని ఏం చేయగలడనుకొని వీళ్ళు వాళ్ళ దేవతల గుడుల్లోకి వెళ్ళి శుభ్రంగా తిని తాగి మత్తెక్కారు. అంటే వీళ్ళు కూడా బాగులేరు. దేవుని దృష్టిలో అబీమెలెకు బాగులేడు, షెకెము వారు బాగులేరు. పైగా వాళ్ళ దురాగతాలు వాళ్ళందరి చేతికి అబీమెలెకు వాళ్ళందరినీ అబీమెలెకు చేతికి అప్పగించాడు, చంపి పడేయను. వాళ్ళు కుట్రదారులే కదా, వాళ్ళు కుట్రదారులే. కనుక దేవుని ఏర్పాటు ప్రకారం గిద్యోనుకు జరిగిన అన్యాయం తన 70 మంది కొడుకులతో పాటు చివరివాడైన దాసికి పుట్టిన అబీమెలెకు కూడా ఆడదాని చేతిలో చచ్చిపోయాడు. ఇది దేవుడు చేసింది. మనుషులైన వారు చేయలేనిది వేచి చూస్తే దేవుడు చేసి చూపెడతాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు చెడిపోరు. దేవుడు రాసుకుంటాడు ప్రతిదీ కూడా. మనం చేసే ప్రతి తప్పు దేవుడు రాసుకుంటాడు. మరి దానికి పర్యవసానం ఎప్పుడో ఇద్దరు కాపలాదారులు అహష్వేరోషు కోట ముందు ఉన్నప్పుడు కాపలాగా వాళ్ళు కుట్ర పన్నారు, అహష్వేరోషును చంపేద్దామని. ఈ విషయం ఆ కాపరులిద్దరూ మాట్లాడుతుండగా యూదులైన వారందరినీ చంపేయాలనే ఆలోచనతో హామాను ప్రయత్నించినప్పుడు దేవుడు అన్నీ చూస్తాడు కదండి. నీ కుట్రలోని భాగం, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు, ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్నవన్నీ దేవునికి తెలిసిపోతాయి. ఆయన పరిగ్రహించగలడు. నువ్వెన్ని కుట్రలు పనినా, నువ్వెన్ని తప్పుడు ఆలోచనలు చేసినా అవన్నీ దేవుడు తెలుసుకుంటాడు, వ్రాయబడతాయి. ఒకనాడు నిద్ర పట్టలేదు అహష్వేరోషుకి, ఎస్తేరు భర్త. అప్పుడు రాజ్యపు సమాచార గ్రంథం తీసుకురండి అన్నాడు ఆ రాత్రి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము, రాజులకే 127 సంస్థానాలు పరిపాలించిన అహష్వేరోషు మన ఇండియాను కూడా పరిపాలించాడు, మర్చిపోకండి. మన ఇండియాను కూడా ఆయన పరిపాలించాడు అహష్వేరోషు, ఎస్తేరు భర్త. కనుక ఆ రాత్రి నిద్ర పట్టలేదు, రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మన్నాడు. అలాగే దేవుడికి నిద్ర పట్టదు. మిమ్మలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మన మీద, క్రైస్తవుల మీద, భారతదేశంలో ఎంతమంది అయితే కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలన్నీ కూడా దేవుడు తన సమాచార గ్రంథంలో రాసుకుంటాడు.